నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి. నూతన వీసీని కోరిన పూర్వ విద్యార్థులు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పర్యటన. ఆరోగ్య కేంద్రంలో నూతన భవనాలను ప్రారంభించిన సోమిరెడ్డి. టూరిస్ట్ హబ్ గా కేరళను తీర్చిదిద్దుతాం. టూరిస్టుల ఆకర్షణే లక్ష్యమన్న పర్యాటక మంత్రి. ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద వైద్యులు ఆందోళనకు దిగారు. కోల్కతాలో మెడికోను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మరొకరు ఇలాంటి తప్పు చేయాలన్నా భయపడే విధంగా శిక్ష ఉండాలన్నారు. నిందితుడికి దేశవ్యాప్తంగా ఉరి శిక్ష విధించాలని వస్తున్న డిమాండ్ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యురాల్ని అతి కిరాతకంగా హతమార్చిన నిందితుడు జైలులో సాధారణ ఖైదీగా జీవించే హక్కు లేదన్నారు. తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. జడ్జిమెంట్ వచ్చిందానికి మాకు సంతోషంగా లేదు. ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా సేఫ్టీ లేదు. హాస్పిటల్స్లో కానీ రెసిడెన్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళాలి అన్నా సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్కి చాలా కష్టమవుతుంది. వీ నీడ్ జస్టిస్ అబౌట్ దిస్. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము. క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ 24 అవర్స్లో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు. ఒక సంస్థ, అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళందరి మీద కానీ ఈరోజు అంటే జడ్జిమెంట్ లేదు. వాళ్ళకి ఏం శిక్ష విధించారు, వాళ్ళ పాత్ర ఏంది అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు. ఇంకా కలకత్తా పోలీసులు, సిబిఐ ఎంక్వైరీ, వీటి మధ్యలో చాలా డిస్ఫరెన్సీ ఉంది. సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే ఈ ప్రశ్నలు ప్రజల్లోన డాక్టర్లోన అలాగే మిగిలిపోతే. ఉస్మానియా వర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని పూర్వ విద్యార్థులు నూతన వీసీని కోరారు. వర్సిటీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నాణ్యమైన విద్య కోసం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. శిథిలమైన వసతి గృహాల కోసం ప్రభుత్వ నిధులతో పాటు అల్యూమిని నుండి కూడా నిధులు సేకరించి వసతి గృహాలను మెరుగుపరచాలని కోరారు. చరిత్ర దాదాపుగా 107 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ 1977 నుంచి 88 వరకు ఉన్నటువంటి ఆర్ట్స్, సైన్స్, లా, కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ పీజీ బషీర్బాగ్, దాంతోపాటు కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ బీఈడి. ఇన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఎలక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు దాదాపుగా 280 మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అంటే ప్రాథమికంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక 3-4 కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం. ఈ యొక్క సమావేశం ఇది మొట్టమొదటి సమావేశం మాత్రమే. దీని తర్వాత అనేక సమావేశాలు కూడా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో 3 ప్రధానమైనటువంటి, ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు, అంటే దాదాపుగా 212 విభాగాలు ఉన్నాయి ఇందులో. అంటే సైన్స్లో, ఆర్ట్స్లో, సోషల్ సైన్సెస్లో, లాలో, ఇంజనీరింగ్లో, టెక్నాలజీలో, వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి. గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళిన వారు, అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి,
ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలు మీకు అందరూ కూడా ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో ఆ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 1988లో చివరి ఎన్నికలైనవి. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 100 యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, లార్జెస్ట్, ఫేమెస్ట్ యూనివర్సిటీ, అంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన యూనివర్సిటీ. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో ఎలక్షన్స్ అవుతున్నాయి. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో జరగడం లేదు. కాబట్టి అది కూడా ఒక అంశం మాత్రమే. అది వీసీ గారి చేతిలో లేదు. కానీ ప్రభుత్వానికి నివేదించవలసిందిగా వారికి మేమందరం కూడా కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా యూనివర్సిటీని రాబోయే కాలంలో ముఖ్యంగా ఆర్థికంగాను అదేవిధంగా విద్యాపరంగాను ముందుకు తీసుకుపోయే విధంగా కేరళను టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి మొహమ్మద్ రియాస్ అన్నారు. వేసవి సెలవుల సమయం సమీపిస్తున్నాయన్న ఆయన పాఠశాల సెలవు సమయాన్ని పర్యాటకులకు వెళ్లే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దేశీయ సందర్శకుల కోసం కొత్త ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఉత్తర కేరళలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ తక్కువ మందికి తెలిసిన బేకల్, వయనాడ్, కోజికోడ్ తదితర ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి సారించామని వెల్లడించారు. ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాల విజిబిలిటీని పెంచే వ్యూహంలో వినూత్నంగా ప్రమోషన్ చేస్తున్నామని రియాస్ వివరించారు. My name is Sajeev. I'm Tourist Information Officer, Kerala Tourism. Today we are organizing a B2B meet between the sellers of Kerala and the buyers of Hyderabad. So here we are going to organize this kind of meeting, not only in Hyderabad, but day after tomorrow we are organizing this kind of B2B meet in Bangalore, and after that we are organizing in Delhi, Ahmedabad, Jaipur, Kolkata and Chennai also. So this is a buyer-seller meet. Here the sellers of Kerala is going to be meet buyers of Hyderabad, and Kerala Tourism is providing a platform for this business. Okay. So Kerala is a small state situated in the south part of India, and Kerala is famous for its natural attractions, our serene beaches, exotic wildlife, hill stations, and as a wedding destination, Kerala is famous for these kind of things. మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పర్యటించారు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 50 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించామని ఎమ్మెల్యే తెలిపారు. సర్వేపల్లిలో ఆసుపత్రిలో మరిన్ని వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వైసీపీ పాలనలో వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలను మూలపడేసిందని విమర్శించారు. వాళ్ళకి కావాల్సిన కొంత ఫర్నిచర్ కావాలన్నారు, అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఓవరాల్ గా
పేదలు వెళ్ళే పిహెచ్సిలు సిహెచ్సిలని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. అట్లే అక్కడ పొదలకూరులో డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయించాం, మొదలైపోయింది. మంత్రి గారు వచ్చి ప్రారంభిస్తారు. వీటన్నిటికి కలిపి సిహెచ్సిలకి పిహెచ్సిలకి కలిపి వాళ్ళకి అవసరమైన జనరేటర్స్, వాటర్ ప్లాంట్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్, వీటన్నిటికీ 1,90,00,000 వాళ్ళ సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ కంపెనీ శాంక్షన్ చేసింది. 10-15 రోజుల్లో ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. అన్నిటికంటే ముత్తుకూరుని ఈ పిహెచ్సిని సిహెచ్సి చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి స్థలం కూడా చూస్తున్నాము. స్థలం గన సెట్ అయితే నేను గవర్నమెంట్ లో ప్రయత్నం చేసి, హెల్త్ మినిస్టర్ గారు సపోర్టింగ్ గా ఉన్నాడు. ఆ రోజు డయాలసిస్ సెంటర్ అడగంగానే శాంక్షన్ చేసేసాడు. సిహెచ్సి కూడా ఇక్కడ చేయించాల్సిన అవసరం, ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాభా కాకుండా, ముత్తుకూరు మండలంలో ఉండే జనాభా కాకుండా వేలాది మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ పోర్ట్లో కానీ, కోల్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ పామ్ ఆయిల్ కంపెనీస్, ఇండస్ట్రీస్ లో అంతా వేలాది మంది వర్కర్స్ ఉండాలి. అందుకోసం దీన్ని అప్గ్రేడ్ చేయించే ప్రయత్నం కూడా చేస్తాను అని చెప్పేసి సిహెచ్సి శాంక్షన్ కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇమీడియట్ గా ఫిషరీస్ కాలేజ్ లో మీటింగ్ పెట్టాం. ఈ మండలం సంబంధించిన ఏవైతే సచివాలయాలు ఉండారో ఆ సిబ్బందిని అందరినీ పిలిచాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణలు చేపట్టిన కవిత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి. నూతన వీసీని కోరిన పూర్వ విద్యార్థులు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పర్యటన. ఆరోగ్య కేంద్రంలో నూతన భవనాలను ప్రారంభించిన సోమిరెడ్డి. టూరిస్ట్ హబ్ గా కేరళను తీర్చిదిద్దుతాం. టూరిస్టుల ఆకర్షణే లక్ష్యమన్న పర్యాటక మంత్రి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.